నమస్కారం. వైకుంఠ క్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు పర్వదినాలు అనేకం. ఒక్కో పండుగకి పర్వదినానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పండుగలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది. అయితే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసిన, ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించిన, శ్రీహరి నామాన్ని స్మరించిన అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయని ఐతిహ్యం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఊరు వైకుంఠమవుతుంది. ప్రతి ఆలయ ద్వారం భక్తుల్ని పునీతుల్ని చేసే ఉత్తర ద్వారం అవుతుంది. మాధవుని వైకుంఠపురానికి ప్రతిరూపాలైన అద్భుత అపూర్వ క్షేత్రాల ప్రత్యేక కదంబమే ఈ వైకుంఠ క్షేత్రం. వైకుంఠ ఏకాదశి అనగానే ఎవరికైనా తిరుమల క్షేత్రమే స్ఫురణకి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రముఖులు మొదలు సామాన్య భక్తుల వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ పర్వదినం రోజున వెంకన్న దర్శనం కోసం పరితపిస్తుంటారు. అయితే ఉత్తర ద్వార దర్శనానికి ప్రసిద్ధిగాంచిన తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే ఉండదనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. తూర్పు దిక్కుకు అభిముఖంగా వెలిసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తూర్పు అభిముఖంగానే ఉన్న వైకుంఠ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి వస్తారు. ఆ ఆసక్తికర విషయాన్ని మీరు వీక్షించండి. కలియుగ వైకుంఠం తిరుమలేశుడికి అనునిత్యం ఉత్సవాలు జరుగుతున్న రెండు సందర్భాలు మాత్రం ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. వాటిలో ఒకటి అత్యంత వైభవోపేతంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు కాగా, మరొకటి వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే చాలామంది భక్తులకు తెలియని, గమనించిన విషయం ఒకటుంది. అదే తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే లేకపోవటం. వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని పురాణ గాథ. కానీ తిరుమలలో మాత్రం అలాంటి ప్రత్యేకత కనిపించదు. ఎందుకంటే ఇక్కడ శ్రీవారు తూర్పు అభిముఖంగా కొలువై ఉండటమే అందుకు కారణం. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఆనంద నిలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు. ఎప్పటిలాగే తొలుత శ్రీవారిని దర్శించుకుంటారు. అంటే ఇది నిత్య దర్శనమేనన్నమాట. ఆ తరువాత ద్వారపాలకుడైన జయుడు ఉన్న వాకిల నుంచి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన తరువాతే ఇక్కడ వైకుంఠ ద్వార ఆనంద నిలయ ప్రాకారానికి కుడివైపున ఉన్న వైకుంఠ ద్వారం అనే ప్రదక్షిణ మార్గంలోకి భక్తులను పంపిస్తారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే తెరిచే ఈ వైకుంఠ ద్వారం సైతం తూర్పు అభిముఖంగానే ఉంటుంది. అందుకే ఈ వాకిలికి ఉత్తర ద్వారం అని కాకుండా వైకుంఠ ద్వారం అనే పేరుంటుంది. ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్లిన భక్తులు అంతరాలయ ప్రదక్షిణం చేసుకుని హుండీకి పక్కగా ఉన్న మరో వాకిలి నుంచి, అంటే ఇది ఉత్తర ద్వార దర్శనం కాదు, కేవలం వైకుంఠ ద్వార ప్రదక్షిణం మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇతర ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళితే స్వామివారి దర్శనమవుతుంది. కానీ తిరుమలలో మాత్రం ముందుగా శ్రీవారిని దర్శించుకుని ఆ తరువాతే వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేస్తాడు. అంటే ఇది కేవలం ప్రదక్షిణ మాత్రమే కాని దర్శనం కాదు. ఈ వాకిలి గుండా లోపలికి వెళ్లిన భక్తులు అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. ఎందుకంటే ఈ వాకిలిని ప్రతి ఏడాది కేవలం వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున వచ్చే వైకుంఠ ద్వాదశి తిథుల్లో మాత్రమే తెరుస్తారు. అద్భుతమైన పుష్పమాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ఈ ద్వారం గుండా వెళితే సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే అనుభూతి భక్తులకు కలగక మానదు.
అదీ కాక ఈ వాకిలి గుండా ప్రదక్షిణ చేసిన వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయనే నమ్మిక ఉంది. అందుకే తిరుమలలో ఉత్తర ద్వారం లేకపోయినా వైకుంఠ ఏకాదశి దర్శనానికి అంతటి ప్రశస్తి. రోజున శ్రీవారి దేవేరులు సమేతంగా స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. మరుసటి రోజున అంటే వైకుంఠ ద్వాదశి రోజున సుదర్శన్ తాళ్వార్కు చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజునే తిరుమల పుష్కరిణి ఉద్భవించిందని, ఈ రోజున ముక్కోటి దేవతలు తరలివచ్చి పుష్కరిణిలో స్నానమాచరిస్తారని ప్రతీతి. వైకుంఠ ఏకాదశికి ఎన్నో క్షేత్రాలు ఖ్యాతిగాంచాయి. కానీ ఆ పర్వదినానికి ప్రతిరూపంగా భాసిల్లే క్షేత్రంగా శ్రీరంగం గురించి చెప్పుకోవాలి. సాక్షాత్తు శ్రీ రంగనాథుడు వెలిసిన ఈ క్షేత్రంలో స్వామివారు శేష పాన్పుపై వైకుంఠ ప్రతిగా దర్శనమిస్తారు. మరే క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీరంగంలో 21 రోజుల పాటు ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ప్రధానమైన రోజున శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం కోసమే లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. అంతటి అద్భుత విశేషాలను కనులారా తిలకిద్దాం. శ్రీరంగం ఇది భూలోక వైకుంఠం. రంగనాథుడు స్వయంభుగా వెలిసిన అద్భుత క్షేత్రం. మానవ జన్మతో సశరీరంగా వైకుంఠాన్ని చూడాలంటే శ్రీరంగ దర్శనముతోనే ఆ కోరిక నెరవేరుతుందని రామానుజాచార్యుల వారు చెప్పారు. అంతటి విశిష్ట క్షేత్రం శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో అత్యంత విశిష్టమైన ఈ క్షేత్రంలో 236 అడుగుల అతురం ప్రత్యేక ఆకర్షణ. రంగ విమాన ఛాయలో కొలువైన వైకుంఠపతికి ఏడాదికి 322 ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఉత్కృష్టమైనవి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో వైకుంఠ ఏకాదశి నాడు పరమపద ద్వార దర్శనం ప్రత్యేకమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సరిగ్గా బ్రహ్మీ ముహూర్తంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం గుండా వేంచేస్తాడు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది భక్తులు శ్రీరంగం క్షేత్రానికి తరలివస్తారు. అయితే 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతటి మహాభాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే భక్తులకు లభిస్తుంది. ఇతర క్షేత్రాల్లో భక్తులే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ శ్రీరంగంలో మాత్రం స్వామివారే ఉత్తర ద్వారం గుండా స్వయంగా బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే శ్రీరంగంను భూలోక వైకుంఠం అంటారు. శ్రీరంగం గురించి చెప్పుకున్నట్టే మరో క్షేత్ర వైభవం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే తిరువళ్ళికేణి. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఈ దివ్య క్షేత్రంలో వెలిశాడు. పాంచజన్యధారిగా దేవదేవుడు దర్శనమిచ్చే ఈ క్షేత్రం యుగ యుగాల నాటిది. 108 దివ్య దేశాల్లో ఒకటి. చెన్నై నగరంలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న తిరువళ్ళికేణిలో కూడా శ్రీరంగం క్షేత్రంలో నిర్వహించే విధంగానే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడున్న స్వామివారి మూర్తికి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో జగద్విఖ్యాతిగాంచిన ఆలయాలు అనేకం ఉన్నాయి. తమిళ రాజధాని చెన్నైలో శ్రీ మహావిష్ణువు పార్థసారథి రూపంలో ట్రిప్లికేన్ ప్రాంతంలో దర్శనమిస్తున్నాడు. ఆ దివ్య ఆలయమే ఇది. తిరువళ్ళికేణి అంటే కలువ పూలతో నిండిన కొలను అని అర్థం. భువిపై మరే క్షేత్రంలో కానరాని విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ సకల పరివార సమేతంగా దర్శనమిస్తాడు. యాదవ వంశంలోని 3 తరాలు ఇక్కడే కనిపిస్తాయి. స్వామివారి దేవేరిగా రుక్మిణీదేవి పూజలందుకుంటుండగా గర్భాలయంలోనే బలరామ, సాత్యకి, ప్రద్యుమ్న, అనిరుద్ధుల సమేతంగా దర్శనమిస్తాడు స్వామి. తిరువళ్ళికేలిలోని మూల విరాట్టే ప్రత్యేకమైందనుకుంటే స్వామివారి ఉత్సవమూర్తి అంతకంటే ప్రత్యేకమైంది. అందుకు కారణం స్వామివారి ముఖం పూర్తిగా గాయాలతో కనిపించడం.
ఇటువంటి విశేషం మరే క్షేత్రంలోనూ కానరాదు. యుగాల క్రితం స్వయంభువుగా లభించిన ఈ ఉత్సవ విగ్రహం ముఖం నిండా గాయాలే ఉంటాయి. మిగతా విగ్రహమంతా సాధారణంగా కనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు సంధించిన అస్త్రాల కారణంగా ఈ గాయాలేర్పడ్డాయని పురాణ కథనం. ఈ ముఖాకృతికి గల విశేషాలు తెలుసుకోవడానికి దశాబ్దాల క్రితం శాస్త్రవేత్తలు సైతం ప్రయత్నించారు. ముఖానికి ఉన్న లోహమేదో కూడా చెప్పలేకపోయారు. ఇది సైన్స్కు కూడా అందని స్వామివారి మహత్యమని అంటారు అర్చకులు. తిరువళ్ళికేలిలోని జరిగే అన్ని ఉత్సవాల్లోకెల్లా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ సమయంలో పార్థసారథి వైభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. బ్రహ్మ ముహూర్తంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారు వేంచేస్తున్నప్పుడు జయ జయ పార్థసారథి అంటూ భక్తులు జేజేలు పలుకుని భక్తులు కోదండ రాముడని పిలుచుకుంటారు. శ్రీరామనవమి వచ్చిందంటే కళ్యాణ రాముడని అంటారు. వైకుంఠ ఏకాదశి వస్తే వైకుంఠరాముడు అంటారు. ఆ రాముడే మన భద్రాద్రి రాముడు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పెట్టింది పేరు భద్రాచలం. తెలుగు నేలపై అద్భుతంగా ఉత్సవాలు జరిగేది రామయ్య సన్నిధిలోనే అంటే అతిశయోక్తి కాదు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు 10 రోజుల ముందుగానే శ్రీరామచంద్రుడు దశావతార స్వరూపుడిగా దర్శనమిస్తాడు. రోజుకో అలంకారంలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, రామ, కృష్ణాది అవతారాల్లో భక్తులను కటాక్షిస్తాడు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజున స్వామివారి తెప్పోత్సవం అత్యంత కనుల పండువగా జరుగుతుంది. తెప్పపై విహరించే సీతారాములను దర్శించిన భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారు అద్భుత రీతిలో దర్శనమిస్తారు. వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడుడిపై వైకుంఠరాముడు, గజవాహనంపై సీతామహాలక్ష్మి, హనుమంతుడిపై లక్ష్మణస్వామి దర్శనమిస్తారు. రామచంద్ర అవతారంలో హనుమంతుడే స్వామివారి వాహనమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం శ్రీరాముణ్ణి మోసే భాగ్యాన్ని గరుత్మంతుడు పొందుతాడు. అందుకే ఆ స్వామిని వైకుంఠ రాముడు అంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు సామాన్య భక్తులే కాదు, 3 కోటి దేవతలు సైతం తరలివస్తారు. ఇవే కాదు, మన రాష్ట్రంలోని ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. యాదాద్రి, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి, తల్పగిరి తదితర ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు దాదాపు ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఉత్తర ద్వార దర్శన మహోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. వాటి విశేషాలను ఓసారి తరిచి చూద్దాం. నారసింహ క్షేత్రాలకు నిలయమైన మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి తదితర క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరే క్షేత్రములోనూ కానరాని విధంగా భక్తులు సప్తద్వార దర్శనం చేసుకోవచ్చు. 7 ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ మాత్రమే కనిపించే ప్రత్యేకత. యాదగిరిగుట్టలో మరో ప్రత్యేకత, ఇక్కడ ఉత్తర ద్వారం కానీ ఉత్తర గోపురం కానీ లేనందున దక్షిణ గోపురం నుంచే స్వామివారు భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దిశ ఏదైనా స్వామివారి దర్శనమే పరమావధి కాబట్టి ఇక్కడ దర్శనానికి అంతటి ఇవే కాదు, మన రాష్ట్రంలోని ధర్మపురి, మంగళగిరి, తల్పగిరి రంగనాథ స్వామి, దేవుని కడప తదితర క్షేత్రాల్లో సైతం ఉత్తర ద్వారం దర్శన మహోత్సవం వైభవంగా జరుగుతాయి. శివకేశవులకు భేదం లేదనేందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తి, శ్రీశైలం తదితర ప్రసిద్ధ క్షేత్రాల్లో సైతం ఉత్తర ద్వార దర్శనాలు జరగటం మరో వీక్షించారుగా వైకుంఠ క్షేత్రాల ప్రత్యేక కదంబాన్ని. ఎంతటి మహత్తర క్షేత్రాల నుంచి వైకుంఠ ఏకాదశి తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తి టీవీలో శ్రీరంగం, తిరుమల, తిరువళ్ళికేని, సింహాచలం, మంగళగిరి, తల్పగిరి,
యాదాద్రి తదితర దివ్య క్షేత్రాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి తరించండి. ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు కండి. నమస్కారం.